నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కురుపాం నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు అంటే 2014, 2019 ఈ 2 ఎన్నికలను గనుక మనం పరిశీలిస్తే వైఎస్ఆర్‌సీపీ నుంచే పాముల పుష్ప శ్రీవాణి ఆమె విజయాన్ని సాధించారు. వైసీపీలో ఒక ముఖ్యమైనటువంటి నేతగా కూడా ఆమె ఎదిగారు. ఇలాంటి సందర్భంలో ఆమె ఈసారి హ్యాట్రిక్ విజయం కోసం తపన పడుతున్నారు. అదే కసితో పట్టుదలతో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ వైసీపీ, టీడీపీ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొందనే చెప్పాలి. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్గా మారింది. ఆ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనేది. ఇద్దరికీ కూడా ఫలానా పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తారు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో అయితే లేదు అనేది ఆ నియోజకవర్గంలో వినిపిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత 2 ఎన్నికలు పరిశీలిస్తే పోలిస్తే అక్కడ టీడీపీ అభ్యర్థి కాస్త వీక్గా ఉండటం వల్ల వైసీపీ అభ్యర్థిగా పుష్ప శ్రీవాణి విజయం సాధించారు అనేది వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ అభ్యర్థి మార్పు అనేది జరిగింది. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ తరపున జగదీశ్వరి ఆమెకు కూడా ఆ నియోజకవర్గంలో మంచి పట్టుంది. పార్టీ పరంగా కానీ అలాగే వ్యక్తిగతంగా కానీ ఆమె సేవా కార్యక్రమాలే ఆమెను గెలిపిస్తాయి జగదీశ్వరిని అని బలంగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో 2 పర్యాయాలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది కనీసం నియోజకవర్గ అభివృద్ధికి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ అభ్యర్థిగా పుష్ప శ్రీవాణి ఫెయిల్ అయ్యారు అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా 5 మండలాలు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో. కురుపాం, గుమ్మ లక్ష్మీపురం, జియమ్మ వలస, కొమరాడ, గారుగుబిల్లి. ఇటువంటి క్రమంలో ఈ 5 మండలాల్లో కూడా ఇద్దరికి అంటే ముఖ్యంగా ఈ 2 పార్టీల అభ్యర్థులకు కూడా బలమైనటువంటి నాయకత్వం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు టీడీపీకి కొంత ఇది కలిసొచ్చే అంశం. అలాగే ఆ నియోజకవర్గంలో గతంలో కొన్ని వ్యతిరేక కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజలు వద్దన్నా సరే ఆమె ఇష్టానుసారంగా వ్యవహరించారు, అభివృద్ధిని పక్కన పెట్టి ఆమె స్వలాభం కోసం పనిచేశారు అనేది ఎక్కువగా విమర్శలు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో వైసీపీ అభ్యర్థి గెలుపు అనేది కొంత కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాని మరీ ఓడిపోయే పరిస్థితి అయితే లేదు. కానీ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు అయితే ఉంటుంది. కొన్ని సర్వే సంస్థలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేశారు. సర్వేలు చేసినటువంటి క్రమంలో ఈ కురుపాం నియోజకవర్గంలో కూడా సర్వే చేశారు. అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇద్దరి పట్ల ఒక రకమైనటువంటి సానుకూలత ఉంది. ఎవరు కూడా నెగిటివ్ అనేది ఎక్కువగా లేదు. వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి ఈమెకే ఎక్కువగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే గత 2014 కానీ 2019 ఎన్నికల్లో గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి పని చేయలేదు, అసలు నియోజకవర్గంలో ఉండటమే తక్కువ అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది ఆమె మీద. ఇలాంటి సందర్భంలో జగదీశ్వరి అక్కడ స్థానికంగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ కుటుంబ సభ్యులు అలాగే బంధువులంతా ఆ నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతూ అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోనే నిత్యం ఉంటారు అనేది బాగా ఉంది. ఇప్పటికే ప్రచార విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థే ముందంజలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆమె అయితే 2014 గెలిచా, 2019 గెలిచా, 2024 కూడా నేనే గెలవబోతున్నాను, హ్యాట్రిక్ నాదే అని చెప్పి ఒక బలమైనటువంటి నమ్మకం విశ్వాసంతో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతుంది అక్కడ ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే కీలకమైనటువంటి నియోజకవర్గం, ఎస్టీ రిజర్వ్డ్. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లను మరి ఏ విధంగా మచ్చిక చేసుకోబోతారు అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి.